ఆగ్నేయ పరిసరాలతో పాటు నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమేపీ బలపడుతోంది. డిసెంబర్ 2న తీవ్ర వాయుగుండంగా మారి మరుసటి రోజుకు నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తోంది. వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో చెన్నై, మచిలీపట్నం మధ్య డిసెంబర్ 4 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయ పరిసరాలతో పాటు నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమేపీ బలపడుతోంది. డిసెంబర్ 2న తీవ్ర వాయుగుండంగా మారి మరుసటి రోజుకు నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తోంది. వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో చెన్నై, మచిలీపట్నం మధ్య డిసెంబర్ 4 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమేపీ బలపడుతుంది. దీనిపైన మరిన్ని విషయాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. డిసెంబర్ 2న తీవ్రంగా వాయుగుండంగా మారి మరుసటి రోజుకి నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తుందని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కూడా ప్రయాణిస్తుంది. ఈ కారణంగా ఆగ్నేయ దిశగా కూడా తెలంగాణ వైపు గాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. దాంతో పాటు ఈ రోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. ఏదైతే వాయుగుండం రేపు బలహీన పడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ఈ వాయుగుండ ప్రభావం కారణంగా ఈ తెలంగాణ పైన కూడా ఆ వాయుగుండ బలహీన పడిన సందర్భంలో ఆ ప్రభావం మన రాష్ట్రంపై కూడా ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు, రేపు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎల్లుండి మాత్రం మోస్తారు నుంచి వర్షాలు కురిసేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రామాదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.